నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2027 గోదావరి పుష్కరాలు ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్, షటిల్ బస్సుల ప్రణాళిక, మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం. అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధీకరణకు ఆదేశాలు. అత్యవసర సేవలకు ప్రత్యేక కారిడార్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సూచనలు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సమ్మె సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి కోటగుమ్మం వరకు ర్యాలీ. లేబర్ కోడ్లు కాదు, కార్మికుల పాలిట గొడ్డలి పెట్టు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడతాం. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో వికలాంగులకు అన్యాయం. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం వివక్షత తగదు. వైఎస్ఆర్ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్, షటిల్ బస్సుల ప్రణాళికల కోసం అధికారులతో చర్చించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, ఆటో రిక్షాలు, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుండి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్ మార్గం ద్వారా వచ్చే వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం, కాటన్పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, డాలా చెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మళ్లింపు, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతులు జారీ వంటి అంశాలపై సమీక్షించారు. గత అనుభవాల దృష్ట్యా సమన్వయం లోపిస్తే అత్యవసర సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొని ముందస్తు ప్రణాళికతో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుధ్యం, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీస్ బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్డీసీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, సిఐ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది కొంతవరకు సార్ కొంత తీయాలండి, తీసినప్పుడు
ఇసుకంతా వచ్చేసి మన శివరాత్రికి ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాయి సరిపోతుంది. కు సంబంధించి జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి వరకు బస్ రూట్స్ వెళ్ళాలి, ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు, యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి, పోలీస్ సిబ్బంది నుంచి, రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి, వీటి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అది ఒకసారి వేరియస్ యాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం, పబ్లిక్ నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటాము. దాన్ని బట్టి మేము తర్వాత ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు శివరాత్రికి సంబంధించి కోట్లింగల్ ఘాట్, పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించిన భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము. ఫిషర్మెన్ మన ఫిషర్మెన్ కూడా అలాంగ్ ద ఘాట్స్ సేఫ్టీ యాంగిల్లో పెడతాము. మా వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి, అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అలాగా మనము ఘాట్స్, అనాథరైజ్డ్ ఘాట్స్ లేదంటే ఘాట్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది. సో అది లేకుండా ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్గా జరుగుతుంది. కొన్ని క్రౌడ్ యాంగిల్స్ కొన్ని పాయింట్స్ చేస్తున్నాము, అంటే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు చేస్తున్నారు. మేజర్ కెమెరాస్ పెట్టి క్రౌడ్ డెన్సిటీ ఒకటి, ఎంతమంది వచ్చారు, ఒక క్రౌడ్ డెన్సిటీ పర్ స్క్వేర్ మీటర్స్ ఎంతమంది వచ్చారని ఒక మెట్రిక్ ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి కొన్ని పాయింట్స్లో మేము సాఫ్ట్వేర్ యాంగిల్స్ లో కొంత ట్రైల్ దానికి కూడా దాని తగ్గట్టు చేస్తున్నాం. లాస్ట్ టైం మనకి ట్రాఫిక్ కూడా కొంచెం సమస్య అయింది సిటీలో అంతా, ఈసారి ఆ సమస్య కూడా లేకుండా ప్లాన్ చేస్తున్నాం. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ నుంచి శాంక్షన్ అంటే మనకి అఖండ గోదావరి అని అలా కొన్ని టూరిజం యాంగిల్లో కొన్ని శాంక్షన్ అయినాయి. పుష్కరాలకు మన సీఎం గారి మీటింగ్ కూడా జరిగింది. స్టేట్ లెవెల్ నుంచి మనకి ఇది త్వరలోనే శాంక్షన్ అవుతుంది. లాస్ట్ శివరాత్రికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సిటీ మొత్తం కూడా ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మూవ్ అవ్వకుండా అయిన పరిస్థితి వచ్చింది. కొంతమంది ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుని ఇన్ టైం రీచ్ అవ్వకుండా ఇబ్బంది పడిన ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. సో మనం 100% ఎవరైతే మనం అన్నదానం ఉందో అందరూ చేసుకోవచ్చు. లోకల్ సచివాలయం టీంకి వెళ్తే ప్లేస్ కూడా చూపిస్తారు, చేయడం మంచిది, మన భక్తులకు కూడా అవసరం. కానీ మెయిన్ రోడ్స్ మీద టెంట్లు వేయడము, మెయిన్ రోడ్స్ మీద రోడ్ బ్లాక్ చేయడం, ఎవరికైనా ఇబ్బంది అవ్వడం అది లేకుండా ఉండడానికి మా ఉద్దేశం. సో సచివాలయం టీం అందరూ కూడా ఐడెంటిఫై చేసి పెట్టారు, అందరూ కూడా అన్నదానం చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. కానీ టెంట్స్ మాత్రం మేజర్ రోడ్స్లో. శివరాత్రులు చూశారు, పుష్కరాలు కూడా చూశారు, యు నో వెల్. ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది. నేను కూడా బయటకు వచ్చి చూశాను. ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే, బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి. ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలే. ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము. ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము, టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే సెక్రటేరియట్స్ ఉంటాయో అక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు, అక్కడికి వాళ్ళకి వెళ్తే ప్లేస్ చూపిస్తారు, అక్కడ భోజనం. సో గోష్పాద క్షేత్రం కానీ మన పుష్కర్ ఘాట్ కానీ ఇక్కడ కోట్లింగాల్లో ప్రాపర్ లాస్ట్ టైం లాగే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ పెట్టాము, లైటింగ్ పెడుతున్నాము. ఇప్పుడు పుష్కర్ ఘాట్ కొంచెం రిపేర్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. దగ్గర 1200 మందిని డ్రా చేస్తున్నారు. కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె రాజమండ్రిలో ప్రశాంతంగా ముగిసింది.
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లు 2025కి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె విజయవంతమయ్యిందని, మోడీ గద్దె దిగే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక మధు హెచ్చరించారు. గురువారం ఉదయం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పేపర్ మిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకో ప్లాంట్ జట్ల సంఘం, మున్సిపల్ కార్మికులు సమ్మె బాటపట్టారు. బ్యాంకు కూడా మూతపడ్డాయి. అనంతరం స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ర్యాలీ సాగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపక మధు మాట్లాడుతూ, బ్రిటిష్ వారి పాలనలో కార్మిక హక్కులు, చట్టాలు ఉన్నాయని, పోరాడి సాధించుకున్న మన కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడం దారుణమని అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మరో స్వాతంత్ర పోరాటం చేయాలని మధు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలని, వ్యవసాయ మార్కెట్లో దడువాయి కార్మికుల రిటైర్మెంట్ వయసు 65కు పెంచాలని, మెడికల్ కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 4 కోడ్స్ రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో జట్ల సంఘం అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బాలేపల్లి వెంకటరమణ, మున్సిపల్ యూనియన్ నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, దుర్గమ్మ, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సప్పా రమణ, సిఐటియు మూర్తి, ఏఐటియుసి నాయకులు రామారావు, కె రామకృష్ణ, ఐఎఫ్టియు నాయకులు ఆకుల వెంకటరమణ, జోజీ, సిపిఐ నాయకులు చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కమిటీకి, రాజమండ్రి వర్తక సంఘానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మనం సభ పెట్టుకుని మాట్లాడుకున్నాం. నాడు 2025 సంవత్సరంలో దేశవ్యాప్త సమ్మె జరిగినప్పుడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆ రోజు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పుడే సోషల్ మీడియాలో, ఇంగ్లీషు మీడియాలో వస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఈ రోజు సమ్మెలో దేశవ్యాప్తంగా ఇప్పటికీ 54 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. 6 నెలల కాలంలో సమ్మెలో పాల్గొన్న కార్మికుల సంఖ్య దేశంలో రెట్టింపు అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, మోడీ నీ రోజులు దగ్గర పడ్డాయి. కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్ల కొమ్ము కట్టేటువంటి నీ దుర్మార్గపు విధానాల్ని కార్మిక వర్గం నేలకేసి కొట్టే రోజు రాబోతా ఉంది, గుర్తుపెట్టుకోని చెప్పిన వేళ కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతా ఉంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నదంటే 12 ఏళ్ల క్రితం నాడు రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్ లో ఉన్న వ్యాపారాలకి 12 ఏళ్ల తర్వాత రాజమండ్రి మెయిన్ రోడ్ లో వ్యాపారస్తులు గిలగిలా కొట్టుకుపోతున్న పరిస్థితికి చూస్తే నరేంద్ర మోడీ తెచ్చినటువంటి జిఎస్టీ గాని, నోట్ల రద్దు గాని, ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు గాని ఇవాళ సామాన్యుల జేబుల్లో డబ్బులు లేకుండా చేసి ఇవాళ రాజమండ్రి లాంటి పెద్ద మెయిన్ రోడ్ లో వ్యాపారాలే లేకుండా దివాళా ఎత్తిపోయే పరిస్థితికి, వ్యాపారాలే కాదు భారతదేశమే దివాళా తీసే పరిస్థితికి వేళ మోడీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 53,000 కోట్ల రూపాయల పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారు. 53,000 కోట్ల రూపాయల్లో ఇవాళ ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకి ఏమిచ్చారని చూస్తే చెప్ప మిగిల్చారు. 53,000 కోట్ల రూపాయల్ని దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల సేవలో తరించడానికి ఇవాళ బడ్జెట్ లో అన్ని అంకెలు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు గత 5 కంపెనీలకి 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు, బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఇచ్చారు.
12 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అంటే దాదాపు 17 లక్షలు. ఎంప్లాయీస్ కి కానివ్వండి, మిగతా సంఘంలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉద్యోగ సంఘాల యొక్క హక్కులు హరించాలని చెప్పి అతను 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సంపాదించినటువంటి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాసేసి అతను అందరినీ కూడా ఒక బానిసలాగా అటు పారిశ్రామికవేత్తలకి కానివ్వండి, ఇటు వ్యవసాయ ఉత్పత్తులు చేసి వ్యవసాయంలో పనిచేసుకునే వారిని భూస్వాములకి వీళ్ళందరినీ బానిసలు చేయాలని చెప్పి ఒక కుటిలమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రైవేటు పరం చేసేసి అన్ని కూడా రిజర్వేషన్స్ అనేవి లేకుండా ఈ విధంగా ఇతను చేస్తున్నాడు. ఆదాని, ముఖేష్ అంబానీని అతను వాళ్ళ యొక్క బెనామీలుగా పెట్టుకుని వాళ్ళకి దేశాన్ని దోషపెడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానిగా పనికిరాడు. ఏవైతే 4 కోడ్స్ లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టాడో ఆ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకి మా ఏఐటీసీ కాంగ్రెస్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున సార్వత్రిక సమ్మె జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో వేలాదిగా కార్మికులందరూ కలిపి పాల్గొనడం జరిగింది. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చి కార్మికులను నడ్డెరగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మిక చట్టాలకి సంపాదించుకున్నారో ఆ చట్టాలన్నింటిని కొన్ని చట్టాలను రద్దు చేసి అందులో 4 కోట్లని సబ్మిట్ చేసి ఈ వాటిల ద్వారా కార్మికులందరినీ కూడా ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి చూస్తుంది. ప్రతి దాన్ని ప్రైవేటీకరణ చేసి సంస్థలన్నీ కూడా నాశనం చేసి ప్రైవేటీకరణలో సాలరీస్ కూడా తక్కువ ఇచ్చి చాలామంది పని దినాలను కూడా ఎన్నో వేల సంవత్సరాలు బట్టి కార్మికులు చట్టాల కోసం పోరాడితే పని దినాలని 8 గంటల పాటు పని దినాలని 12 గంటలు ఈ రోజున చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ రోజున సమ్మె ద్వారా నిరసన తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క ర్యాలీని ప్రవేశించడం జరిగింది. అందులో ఈ ర్యాలీలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, వైఎస్ఆర్ టీయూసీ ఇంకా ఇతర కార్మిక సంఘాలు అన్నీ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో సప్పా ఆదినారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా నేను కూడా నాతో పాటు కార్మికులు పాల్గొనడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు 11లో బిఎంఎస్, బీజేపీ అనుబంధమైనటువంటి సంస్థ ఈ సమ్మెలో పాల్గొనట్లేదు. 10 కార్మిక సంఘాలు మరియు దాదాపు 300 పైగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశంలో ఉన్నటువంటి 60,000 కార్మికులు ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 60,000 కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి లేబర్ కోడ్లు ఎవరికి ఉపయోగపడినటువంటి విధంగా ఇవాళ లేబర్ కోడ్లను చిత్రీకరించడం జరిగింది. 50% ఎలవెన్సుల రూపంలో కూడా 15% మించకుండా ఉంటే వాటిని కూడా జీతాల కింద లెక్కేసేటువంటి పరిస్థితి. ఇవాళ వేతన కోడ్ కింద ఎవరైనా ఆఫీస్ పనిచేది ఇప్పుడు చట్టాల ప్రకారం, కానీ వాళ్ళ మహిళా కార్మికులు రాత్రులు కూడా పనిచేసేటువంటి విధానం, వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి ఇది ఇవ్వకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి. అరే ఇవాళ ప్రమాదవశాత్తు గురి అయితే పనిచేస్తున్నప్పుడు అతనికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ లేబర్ కోడ్. ఈ లేబర్ కోడ్ల వలన దాదాపు 60,000 మంది కార్మికులు దేశంలో నష్టపోతున్నారు. 60,000 కోట్ల మంది ఇవాళ కార్మికులు దేశంలో నష్టపోతున్నారు. కాబట్టి ఈ లేబర్ కోడ్లు రద్దుపరిచేంత వరకు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడి ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోమని చెప్పేసి వాళ్ళ మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉన్నప్పుడు ఈ సంస్కరణలు ఈ అన్ని కూడా పనికిరాని సంస్కరణలను వ్యతిరేకించేటువంటి అభివృద్ధితో కూడుకున్నటువంటి సంస్కరణ అయితే అది ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం. కాబట్టి కామ్రేడ్స్, ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ కార్మిక పోరాటం ఆగదు. ఈ కార్మిక పోరాటం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తుందని తెలియజేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వాసంశెట్టి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం శివుడి బొమ్మ వద్ద ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు స్పష్టం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వాసంశెట్టి ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం శివుడి బొమ్మ వద్ద ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు 1926లో పోరాడి అమల్లోనికి తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం దారుణమని ధ్వజమెత్తారు. 8 గంటల పని విధానాన్ని పక్కన పెట్టి 10 గంటలు 12 గంటలకు మార్చి కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 12 లక్షల కోట్ల రుణమాఫీ చేసి వారికి అండగా నిలబడిన మోడీ కార్మికులపై ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెలో భాగంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తక్షణం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు పాలన సాగించలేవని, ఇప్పుడు కూడా దేశంలో అదే పరిస్థితి ఉత్పన్నమవడం ఖాయమని హెచ్చరించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి టి నారాయణరావు, ఆటో వర్కర్స్ యూనియన్, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్, సదరన్ డ్రగ్స్ యూనియన్, కడియం కోస్టల్ పేపర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల రక్షణ, కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వం, లేబర్ కోడ్స్, కనీస వేతన చట్టం, కనీస వేతన చట్టం, లేబర్ కోడ్స్. కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని, ప్రత్యేకించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి చేస్తున్నటువంటి సమ్మె జయప్రదంగా జరుగుతుంది. సుమారుగా 30 కోట్ల మంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని తీసేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి ఎవరైతే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అనుగుణంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దరిదాపు నవంబర్ 21 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల కార్మికులకు రక్షణ లేదు. అలాగే ఎన్నో ఏళ్ళుగా 1846 సంవత్సరంలో చికాగోలో జరిగినటువంటి ఏదైతే 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానాన్ని సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ 8 గంటల పని దినం ఇవాళ తుంగలోకి దొక్కి 10 గంటలుగా మార్చి 12 గంటలుగా చేసి ఓవర్ టైం కూడా తీసిపారేసినటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం దరిదాపు మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాకీలు ఉన్నాయో, బ్యాంకులు లోన్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీ ప్రభుత్వానికి దొరుకుతుంది. ఇందులో 12 లక్షల రూపాయలు ఏదైతే మాఫీ చేశారో 12 లక్షల కోట్లు, 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేశారో దాంట్లో కనీసం ఈ కార్మికుడికి ఏదైనా పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇతరత్ర అలవెన్సులు కానీ ఏదైనా చేసినటువంటి సందర్భం ఉందా అంటే ఒక్కడి కూడా లేదు. కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారినట్టు ఈ మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ని ప్రవేశపెట్టడం ద్వారా కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చినట్టుగా జరుగుతుంది. అందువల్లనే ఇవాళ రక్షణ కరువైనటువంటి నేపథ్యంలో కార్మికుడు బజారుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేకుండా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేద్దామని
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ పిలుపునిచ్చారు. పీసీసీ, ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగానే తాను పనిచేస్తున్నానని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్గా కొవ్వూరి శ్రీనివాసరావు నియమించడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పారు. ఈ నియామకానికి పీసీసీ ఆమోదం ఉందని చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోడా వెంకట్ మాట్లాడుతూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో జరిగే సమయంలో జన సమీకరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యత కొవ్వూరి శ్రీనివాసరావు చూసుకుంటారని, అలాగే పట్నాల శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ అడ్మిన్గా వ్యవహరిస్తారని ఆయన వివరించారు. నగర అధ్యక్షుడిగా ఉన్న బాలేపల్లి మురళీధర్ మీడియా సమావేశం పెట్టడానికి సొంత ఆఫీస్ లేనట్లు ఎవరి మీదో ఆధారపడుతూ ఎక్కడో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాలేపల్లి అంటే తమకు గౌరవం ఉందని, ఇకనైనా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని తమతో కలిసి రావాలని, అంతా కలిసికట్టుగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేద్దామని వెంకట్ కోరారు. కాంగ్రెస్లో కార్యకర్తలు, నాయకులు కలిసే ఉన్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడిగా తాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ బాధ్యులతో మాట్లాడుతున్నానని ఆయన తెలిపారు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం రాజమండ్రి వస్తున్నారని, ఆయనకు వై జంక్షన్ వద్ద స్వాగతం పలికేందుకు అంతా తరలి రావాలని బోడా వెంకట్ కోరారు. కొవ్వూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలేపల్లి మాట్లాడిన తీరు సరికాదని హితో పలికారు. నగర కాంగ్రెస్కు సొంత ఆఫీస్ కూడా లేదన్నారు. కార్యకర్తలు ఎవరి సొంత మనుషులు కాదని, వారంతా కాంగ్రెస్ కార్యకర్తలని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట్కు జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేసే సామర్థ్యం ఉందని, జేడీ శీలం పర్యటన విజయవంతం చేయాలని కొవ్వూరి శ్రీనివాసరావు కోరారు. విలేకరుల సమావేశంలో జ్యేష్ఠ సతీష్ బాబు, మహమ్మద్, లీలావతి, కాటం రవి, వీరభద్రయ్య గత కార్పొరేషన్ ఎన్నికల్లో 36వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కరగని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు నియమించారని చెప్పి ఆయన అంటున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారి నియామకాన్ని రద్దు చేసింది బోడా వెంకట్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కాదు కదా. నియమించింది పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. వారే ఏదో కారణం చేత ఆ నియామకాలను రద్దు చేశారు. ఇదో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇది మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. కాదని పీసీసీ అధ్యక్షురాలు చెప్పారు, నేను కాదు. నేను ఎక్కడ మీ మధ్యలో 2-3 ప్రెస్ మీట్లు ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు. మొన్న మా మురళీ గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీకు సమాధానంగా చెప్తున్నాను. కానీ అలా కాదండి, నేను అలా కాదు. ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు నియామకం పత్రం ఇస్తారు. ఒక 2 రోజుల్లో వేరే అతను ఎవరినో నియమించారు అనుకుందాం. నాకు ఇచ్చిన నియామకం పత్రం నా దగ్గర ఉంటుంది కదా, అది తీసేసుకోరు కదా వెనక్కి. కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి గౌరవం ఇచ్చి నేను ఆ రోజు నుంచి మాజీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రక్రియ. నేను చాలా ఏళ్ళగా చాలామంది అధ్యక్షులతో పనిచేశాను. ఎవరు కూడా తొలగించాక లేదు 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 రేపు నన్ను మార్చి ఆ పేరు మార్చి నాది ఇచ్చేస్తారనో, లేదు లేదు చల్లదు ఇదే చెల్లుతుందనో అన్నవాళ్ళు నేను ఇప్పటివరకు చూడలే. నేను చాలామంది తూర్పుగోదావరి అధ్యక్షులతో పనిచేశాను. ఎందుకంటే ఎన్ఎస్యూలో పనిచేశాను, జిల్లా అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్లో పనిచేశాను కాబట్టి వాళ్ళతో డయాసులు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆ ప్రక్రియ ఎక్కడా లేదు. ఇది ఈ మధ్య నేను కొత్తగా చూస్తున్నాను. తూచి అది పనిచేయదనే మాట నేను కొత్తగా చూస్తున్నాను. ఇది మా పీసీసీ అధ్యక్షురాలు గారు ఇచ్చిన క్యాన్సిలేషన్కి సంబంధించిన ఆర్డర్. దీన్ని గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా మాకు అల్టిమేట్ పీసీసీ ప్రెసిడెంట్ గారు, ఏఐసీసీ వాళ్ళు నియమిస్తే బాధ్యతగా పనిచేస్తాం. లేదు మీ సేవలు చాలు కొత్త వారికి అవకాశం ఇస్తాం అంటే అది గౌరవిస్తాం. గౌరవించి వాళ్ళతో ప్రయాణిస్తాం. రేపు పనికి భద్రత పరిరక్షణ యాత్ర షర్మిల గారి ప్రోగ్రాం రేపు మార్చిలో జరగబోతూ ఉంది. దాని నిమిత్తం నియోజకవర్గాలు, జిల్లా నియోజకవర్గాలన్నింటినీ కూడా సమావేశం చేయడం కోసం రేపు జేడీ శీలం గారు రాజమండ్రి విచ్చేస్తూ ఉన్నారు. అధ్యక్షులు బోడా వెంకట గారి ఆధ్వర్యంలో రేపు మన గుంటూరు మెస్ వై జంక్షన్ దగ్గర ఆ ప్రోగ్రాం జరగబోతూ ఉంది. ఇందులో భాగంగా నేను అర్బన్
రాజమండ్రి అర్బన్ ఆ పరిరక్షణ యాత్రకి అధ్యక్షునిగా వ్యవహరిస్తూ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం అధ్యక్షులు మొన్న నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతనే నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రేపు జేడి శీలం గారి యొక్క సమావేశానికి మిమ్మల్ని కూడా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్ జిల్లా నాయకుల్ని, అర్బన్ నాయకుల్ని, కార్యకర్తలను అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, ఆయన మన బాలేపల్లి మురళి గారు ఏదో మాట్లాడుతూ ఆయన కొద్దిగా ఏదో ఎందులోనో ఉన్నారు, ఏదో లాబీలని, ఆయన పాపం ఆ వయసుకు తగ్గట్టుగా ఆయన కొద్దిగా ఇదిగా ఉన్నట్టున్నారు. ఏదో లాబీలు అంటారు, ఆయనకు వస్తేనేమో మామూలుదట, ఇంకోళ్ళకి వస్తే లాబీలట. తెలియని మాటలు ఆయన వయసుకి కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నాను. అలానే ఆయనకి ఫోన్లు నేను చేశాను. ఆ రోజున ఇది జరుగుతూ ఉంది పట్టణంలోనే, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని నేను ఫోన్ చేశాను. అయితే ఆ రెండింటిని కూడా ఫోన్ చేశారు అంటున్నాడు తప్ప నేను ఎత్తలేదు, దాన్ని మరోటి ఆయన చెప్పలేకపోతా ఉన్నారు. బహుశా ఆయనకు వయసు రీత్యా కొంత ఇదిగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ఏదైనా ఆయనే ఆ గ్రూపుల కోసం లేని అధ్యక్షులు ఉన్నారని ఊహించుకోవడం కోసం ఒకరోజు ప్రెస్ మీట్లోనేమో మాజీ అధ్యక్షులు అంటారు, రెండో రోజేమో అధ్యక్షులు అంటారు. ఆయన ప్రెస్ మీట్ ఆయన ఆఫీస్లోనే పెట్టుకోలేని పరిస్థితిలో పాపం ఆయన ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో జిల్లా ప్రెసిడెంట్ గారితో అందరితో కలిసి మీరు ప్రయాణం చేస్తే మీ ఆఫీసులో కాదు, మీరు ఎక్కడైనా పెట్టుకునే దీన్ని మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కల్పిస్తారు. నీ జనాలు ఏదో నా అనుకున్నారు, నా జనాలు ఏదో నీ అనుకున్నారు కాదు, వాళ్ళంతా కాంగ్రెస్ జనాలు ఎవరు వెనక ఉండరో వాళ్ళనే మనం ముందు పెట్టుకొని ఈ పట్టణంలో కానీ జిల్లాలో కానీ మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి తప్ప వాళ్ళు నీ మనుషులు నా మనుషులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ మనుషులు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మనుషులు, వేరే వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ మనుషులు నీ వెనకంటే నా వెనకన్నా మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు. దయచేసి మీరు అవన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళను కూడా మీరు కించపరిచే మాటలు కావద్దు. దయచేసి మీరు అధ్యక్షునితో కలిసి ఈ సిటీలో కానీ జిల్లాలో కానీ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాం. గీతా జీవన పుస్తక ఆవిష్కరణ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అమరావతిలో ఆవిష్కరించారు. గీతా జీవన పుస్తక ఆవిష్కరణ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అమరావతిలో ఆవిష్కరించారు. పుస్తక రచయిత మాట్లాడుతూ భగవద్గీతని లైఫ్ మేనేజ్మెంట్గా మలిచావని తెలియపరిచారు. ప్రతిరోజు మీరు చేసే ఏ పని ముందైనా ఈ పుస్తకం చదివితే మీకు పరిష్కారం దొరుకుతుందంటూ మురళీకృష్ణ తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణలో ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడైన మాజీ కార్పొరేటర్ ఎన్నుమూరి రాంబాబు, దాసరి బ్రహ్మగిరీష్, నల్లిమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొని ఈ పుస్తక ఆవిష్కరణకు కృషి చేసిన దాసరి బ్రహ్మగిరీష్, రంగబాబుని ప్రత్యేకంగా అభినందించారు. గీతా లైఫ్ మేనేజ్మెంట్ పుస్తకం రాసిన రచయిత రాజమండ్రి గోదావరి గట్టు మీద ఇప్పుడు ఆయన భూపాల్లో ప్రముఖ కంపెనీలో సైంటిస్ట్గా పనిచేయుచున్నారు. లూపిన్ ల్యాబొరేటరీస్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు.
నూతన పెన్షన్లు మంజూరు చేయాలని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ దివ్యాంగులకు ఏ విధమైన నూతన పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఉండగా 1 లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వికలాంగులకు పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లను 6,000 రూపాయలకు పెంచి 1 లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆందోళన నిర్వహించిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో కూటమి కార్యకర్తలకు ఆ పార్టీలో పనిచేసే సానుభూతి పరులకు వికలాంగుల పెన్షన్లు తిరిగి మంజూరు చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు కార్యకర్తలకు పెన్షన్లు తొలగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు డిసెంబర్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, డిసెంబర్ వెళ్లిపోయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఉచిత బస్సు పథకం అమలు కావడం లేదని అన్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్టిఫికేట్ శాతం తగ్గించి వికలాంగులు అనర్హులుగా ప్రకటిస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోస్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన చేశారు. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారిపై 2016 చట్టం 92A సెక్షన్ ప్రకారం కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొనతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాటి నాగరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోస్ కుమార్, రాజమండ్రి అర్బన్ అధ్యక్షులు మహేష్, దివ్యాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షులు ముద్దాల అను, దివ్యాంగుల మహిళా నాయకురాలు సానపైన దుర్గా తదితరులు పాల్గొన్నారు. చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానివ్వండి, అనేకటువంటి చట్టాలను ఇప్పుడు కూడా అమలు చేయట్లేదు. దయచేసి ఆ 2016లో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమలు చేసి ఇంద్రధనుస్ అని మీరు మాయమాటలు చెప్పిన ఇచ్చిండోనంటే దాన్ని కూడా అమలు చేయాలి, రానున్న బడ్జెట్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఉచిత బస్సు అని చెప్పారు, మహిళలకి అరకొరగా ఇచ్చారు. మరి వికలాంగులకి ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. డిసెంబర్ నుంచి ఈరోజు ఫిబ్రవరి వచ్చినా కూడా 3 నెలలు గడిచిపోయినా కూడా మీ మాటలు నీటి మీద మూటల్లాగే ఉన్నాయి తప్ప అమలు మాత్రం అవ్వట్లేదు. దయచేసి వికలాంగులకి ఉచిత బస్సు అనే పథకాన్ని వెంటనే అమలు చేయాలి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ సదరన్ సర్టిఫికెట్లో ఉన్న అవకతవకలు తొలగించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 3,500 పెన్షన్లు ఇస్తే కొత్తవి. మరి మిగతా 174 నియోజకవర్గాలు ఉన్నటువంటి వికలాంగులు కానివ్వండి, అర్హత కలిగినటువంటి వయోవృద్ధులు కానివ్వండి, విడోస్ కానివ్వండి, ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం. వాళ్ళందరూ మీకు ఓట్లు వేయలేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. అంటే కుప్పం ప్రజలు మాత్రమే మీకు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారా? మిగతా చోట్ల ఎక్కడ వికలాంగులు కానీ విడోస్ కానీ వయోవృద్ధులు కానీ లేరా అని అడుగుతున్నాం. సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు అందరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. మార్చకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఉద్యమాలకైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం సార్. అలాగే మానసిక వికలాంగులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సదరన్ సర్టిఫికెట్లో చాలా శాతాన్ని తగ్గించడమే కాకుండా వాళ్ళకి టెంపరీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు సార్. మానసిక వికలాంగత్వం పిచ్చి అనేది అసలు తగ్గి ఇదే కాదు సార్. అది మీ డాక్టర్లు అడిగినా సరే, మీ సెక్రటరీలు అడిగినా సరే అది తెలుసుకొని సాటి వికలాంగుల పట్ల మీరు దయ చూపించి దివ్యాంగుల పెన్షన్లు మంజూరు చేసి దివ్యాంగుల చట్టం 2016 చట్టం ప్రకారం ఈ వికలాంగుల సర్టిఫికెట్లు తొలగిస్తున్న డాక్టర్లపై 922A కట్టి సెక్షన్ 922A ప్రకారం వాళ్ళని 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష డాక్టర్లకు విధించమని తెలియజేసుకుంటూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంఘ అధ్యక్షులుగా రాజమండ్రి లాలా చెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం చర్చిలో నిర్వహించిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాల్ నిర్మించాలని తీర్మానం చేశారు. స్థానిక రాజమండ్రి లాలా చెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం చర్చ్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో రానున్న క్రీస్తు శ్రమకాల ధన్యములు ప్రారంభ దృష్ట్యా ప్రార్థనలు చేశారు. రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ క్రైస్తవుల నిమిత్తం 2023లో ప్రభుత్వం మంజూరు చేసిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అడ్వైజరీ కమిటీ ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఆ బరియల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు 1050 సమాధులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే బరియల్ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ను నిర్మించామని, గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వానికి సంబంధిత ప్రభుత్వ అధికారులందరికీ ఎన్నోసార్లు వినతులు పెట్టినా నేటికి ప్రహారీ గోడ నిర్మాణం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహారీ గోడ లేకపోవడం వలన చుట్టుప్రక్కల నివాస ప్రాంతాలైన రెవెన్యూ కాలనీ, టిట్కో హౌసెస్, సావిత్రి నగర్ ప్రాంత వాసులకు తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈటె స్వామిదాసులకు ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నివేదికలు సమర్పించామని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈటె స్వామిదాస్ ద్వారా అమరావతిలో కలిశామని, అతి త్వరలో కాంపౌండ్ వాల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రహారీ గోడ నిర్మాణం కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి 10 లక్షల రూపాయలను ధవళేశ్వరం పంచాయతీకి ఇచ్చినందుకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సమావేశంలో సెక్రటరీ రెవరెండ్ బి ఏలియా, ట్రెజరర్ బ్రదర్ కె శాంతారావు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ ఎన్ లాజర్, రెవరెండ్ ఎం విజయ్ కుమార్, రెవరెండ్ వాసన్ శెట్టి, సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ బిషప్ పొన్నమనాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఫెలోషిప్లు ఉన్నాయి రాజమండ్రి సిటీ రూరల్లో. ఏ ఫెలోషిప్ కూడా మరి క్రిస్టియన్ బరియల్ విషయంలో పట్టించుకోవటం లేదు. మరి పెద్దలు తెచ్చారు, ఇది వారు పట్టించుకోవట్లేదు. చిన్న సంఘాలు, దీన సంఘాలు మేము అక్కడ పనిచేస్తున్నాం. అక్కడ పాములు, తేళ్ళు, మరి ఇంతకుముందు సీసీ కేబుల్స్ చూపించాం, మీడియా చూపించాం, అవి ఇంకా ఉన్నాయి. ఏ పాము కుట్టినా అక్కడ నిర్వహించేవారు మేము చనిపోతాం. కనుక మీ యొక్క అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మీడియా ద్వారా మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, ఎవరో ఏది చెప్పి వచ్చినంత మాత్రాన మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. వారు కూడా రిపోర్ట్ రాసుకెళ్ళారు. కానీ మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారు, అలాగే 2 ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య గారు, శ్రీ ఆదివాస్ గారు, ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా మాకు న్యాయం చేయాలి. క్రైస్తవులకు ఇచ్చిన ఆ 5 ఎకరాల్లోనే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలి, రోడ్లు ఏర్పాటు చేయాలి, ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈరోజు మేమంతా ప్రార్థన మాత్రం చేయడానికి కూడుకున్నాం. ఇటీవల మంగళవారంపేటలో మరణించిన గూడెం మరడియ్య కుటుంబానికి వైసీపీ సిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. రాజమహేంద్రవరం మంగళవారంపేటలో ఇటీవల మరణించిన 28వ డివిజన్కు చెందిన గూడెం మరడియ్య కుటుంబానికి వైసీపీ సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 40 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను చిన్న వారి మిత్ర బృందం మరిడియ్య కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు కటకం చిన్న, గుడివాడ అప్పారావు, రొక్కం వంశీ, సంకు సత్యనారాయణ, బూరా కనకేశ్వరరావు, కర్రి ధనబాబు, కె భాస్కర్ రావు, వడ్డీ అప్పారావు, గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న మాట్లాడారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 2027 గోదావరి పుష్కరాలు ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్, షటిల్ బస్సుల ప్రణాళిక, మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం. అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధీకరణకు ఆదేశాలు. అత్యవసర సేవలకు ప్రత్యేక కారిడార్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సూచనలు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సమ్మె సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి కోటగుమ్మం వరకు ర్యాలీ. లేబర్ కోడ్లు కాదు, కార్మికుల పాలిట గొడ్డలి పెట్టు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడతాం. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో వికలాంగులకు అన్యాయం. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం వివక్షత తగదు. వైఎస్ఆర్ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.